కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 10,000 రూపాయల లంచం తీసుకుంటుండు సివిల్ సప్లైస్ డీటీ చెన్నూరు శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. రైస్ మిల్లులో పెద్ద ఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెల నెల మామూలు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని వినయ్ కుమార్ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. ఇక దీంతో వినయ్ కుమార్ ఏసీబీని ఆశ్రయించారు. ఇక స్పందించిన ఏసీబీ అధికారులు ఈ నెలకు సంబంధించి 10,000 మామూలు డీటీ శ్రీనివాస్ కు మిల్లు యజమానికి ఇస్తుండగా ఏసీబీ ఏఎస్పీ స్నేహిత నేరుగా పట్టుకున్నారు. పట్టుబడ్డ డీటీని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామన్నారు ఏసీబీ స్నేహిత. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేస్తున్న చెన్నూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి కంప్లైనెంట్ దగ్గర 10,000 నెలసరి మామూలుగా డిమాండ్ చేశారండి. ఎందుకంటే కంప్లైనెంట్కి అవనిగడ్డలో ఒక రైస్ గోడౌన్ ఉంది. ఆ గోడౌన్ని మెయింటైన్ చేసినప్పుడు గోడౌన్లో ఉండే రైస్ సీజ్ చేసి అట్లా ఇబ్బంది పెడతాను, నెలసరి మామూలు ఇస్తే కనుక, నెలవారీ మామూలు ఇస్తే కనుక మీకు అలా ఇబ్బంది పెట్టకుండా ఉంటాను అనే ఒక క్లాజ్తో అతన్ని డిమాండ్ చేసి ఇప్పటి వరకు 33,000 రకరకాల ఫోన్పే ద్వారా డిఫరెంట్ మంత్స్లో తీసుకొని ఈ నెల 10,000 డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ